వార్తలు చదువుతున్నది ధరణి హిమపురి. డివైన్ రేడియో న్యూస్కి స్వాగతం. ఈరోజు సోమవారం జరిగిన చిన్నపాటి సమావేశంలో మన ఎఫ్పిఎస్ వ్యవస్థాపకులు మాట్లాడారు. ప్రపంచమంతా దొంగ కల్పిత దేవుళ్ల చేత కప్పబడిందని చెప్పారు. మనుష్యులు సృష్టించుకున్న దొంగ కల్పిత దేవుళ్ళు ప్రపంచానికి హానికరమని చెప్పారు. ఈజిప్టు దేవుళ్ళు, గ్రీకు దేవుళ్ళు, రష్యా దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు మెసపటోమియా నుండి పుట్టుకొచ్చి ఉంటారని, వీళ్లే ప్రపంచమంతా ఆవరించియున్న దొంగ కల్పిత దేవుళ్ళని చెప్పారు. నిజమైన దేవుణ్ణి రహస్యంగా ఉంచడానికి, ఆయనను బహిర్గతమవ్వకుండా ఏదో ఒక అదృశ్య దుష్టశక్తి నిరంతర క్రియ చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లోకల్గా దేవతలను సృష్టించారని చెప్పారు. తము జాతుల మనుగడ కోసం దొంగ కల్పిత దేవుళ్లను సృష్టించి కొన్ని జాతులను అణచివెయ్యాలని మతాలను కూడా సృష్టించారని వాపోయారు. దొంగ కల్పిత ప్రవక్తల కూడా కోట్లమంది మనుష్యులను తప్పుదోవ పట్టించారని చెప్పారు. కాబట్టి మనుష్యులు లోతైన అధ్యయనం చేసి తమ తమ విశ్వాసాలు పరీక్షించుకోవాలని హితవు పలికారు. లేదంటే శాశ్వత నరకం తప్పదని హెచ్చరించారు. ఇంతటితో డివైన్ రేడియో వార్తలు సమాప్తం. ధన్యవాదములు.